ఇలాంటి ఛాన్స్ అరుదుగా వస్తుంది. నభా నటేష్ రాజకీయాల్లోకి హీరో సూర్య అని చెప్పేసి చూస్తున్నాము. మన టీవీలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే తోటి సీనియర్ కాబట్టి మరో సీనియర్ వస్తే అట్లనే వస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. ప్రాంతీయ భాష నుంచి పాన్ ఇండియా వరకు రష్మిక మందాన అని కూడా మనం చూసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే డెలివరీ బాయ్ పైన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా హీరో అఖిల్ రాజా అనుకుంటా దాడి చేయడం చాలా అమానుష ఘటన. అంటే నిజంగా ఎట్లుంటుందంటే కొంచెం పేరు రాగానే మరి వాళ్ళు ఆకాశం నుండి ఊడిపడతారా అనుకుంటారా, మరి ఏమనుకుంటారో అర్థం కాదు. కానీ డెలివరీ బాయ్ పాపం శ్రీరామ్ నగర్, కొండాపూర్లోని శ్రీరామ్ నగర్లో ఉంటాడు ఈ అఖిల్ రాజు. ఎవరు? రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా హీరో. ఆ కుటుంబంతో కొండాపూర్లోని శ్రీరామ్ నగర్లో ఒక ఫ్లాట్లో ఉంటాడు. అయితే ఆ ఎదురుగా ఫ్లాట్లో ఇవ్వాల్సినటువంటి ఆ ఫుడ్ డెలివరీ ఏదవుతుందో అది మిస్టేక్లో నేను తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మర్చిపోయి బయటకు వెళ్ళిపోయినట్ట. అప్పటికి వీళ్ళు కవర్ ఓపెన్ చేసినారని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కవర్ ఓపెన్ చేసినాం మాదనుకొని చెప్పేసి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఆయన ఆ వీడియో రికార్డ్ చేసుకున్నటువంటి దృశ్యం ఏదైతుందో అది చూస్తే ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. డెలివరీ బాయ్ అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఎన్ని కష్టాలు ఉంటే ఆ కుటుంబంలో ఎన్ని బాధలు ఉంటే వాళ్ళు ఆ డెలివరీ బాయ్ అవతారం అవుతారు. అది తెలుసు. డెలివరీ బాయ్ అవతారం వేస్తే రెస్పెక్ట్ ఉండదు, పోతే ఇష్టానుసారం తిడతారు, ఒక 2 నిమిషాలు అడిగి లేట్ అయినా కూడా తిడతారు. ఇవన్నీ తెలుసు. అయినా కూడా ఆయన ఆ డెలివరీ బాయ్ చేస్తున్నారంటే దానికి ఎంత పెయిన్ ఉండాలి, ఎంత బాధ ఉంటే వాళ్ళ పని చేస్తారు. ఆ డెలివరీ బాయ్ని ఇష్టానుసారంగా దాడి చేసిండ్రు. ఆ వీడియో చేస్తూ అతను పాపం పొద్దంతా తిరిగితే 2 పూటలు ముద్దలు నోట్లోకి పోతాయని చెప్పేసి భావించినటువంటి వ్యక్తి పాపం ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఏడుస్తూ ఎమోషనల్గా ఆ వీడియో రికార్డ్ చేస్తుంటే, ఆ వీడియో రికార్డ్ చేస్తుందని తెలిసి కూడా వాడు ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేయడం ఏందండి? అఖిల్ రాజు అంటాడు. ఎందుకు అంటే నిజంగా చెప్తున్నా, ఈ అఖిల్ రాజు అంటాడు ఒక్కటే కాదు, చాలామంది విధులు ఈ డెలివరీ బాయ్లు లేదంటే డ్రైవర్లు, పని మనుషులు అంటే బలహీనుల పైనే వీళ్ళ ప్రతాపం. అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర పేరు ఉందని నిరూపించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు. డెలివరీ బాయ్ మీద దాడి చేస్తాడా? వాడే హీరో? నాకు అర్థం కాదు. వాడు సినిమాలో హీరో కదా. హీరో అంటే ఏం చేయాలి? వాడు ఎక్కడైతే ఓటేసిండో ఎమ్మెల్యేను, ఆ ఎమ్మెల్యేను ఇట్లా కొడతాడా పోయి, అరే విధవా నువ్వు నీకు ఓటేసినా మాకు ఇది చెప్తా అని చెప్పినావు, చేయలేదా అని చెప్పి ఈ విధంగా దాడి చేస్తాడా? అట్లా శాత కాదు వీళ్ళందరికీ. బలహీనుల పైన డెలివరీ బాయ్లు, లేదంటే పని మనుషులు, లేదంటే డ్రైవర్లు, ఇలాంటి వారిపైన ప్రతాపం చూపిస్తారు. ఇలాంటి వారిపైన చూపించే ప్రతాపం. నిన్ను నమ్ముకున్న నాయకుడు పని చేయకపోతే నువ్వు ఈ విధంగా అడుగుతావా? ఈ విధంగా దాడి చేస్తావా? చల్ మాకు రోడ్ వేపిస్తానవరా, నీకు అందుకు ఓటేసినా మాకు రోడ్ వేద్దా అని చెప్పేసి పోయి ఇట్లా దాడి చేస్తావా? అట్లా శాత కాదు వీళ్ళకు సినిమాలో హీరో డమ్మిగాలు వీళ్ళంతా. పాపం అప్పటికే డెలివరీ బాయ్ చెప్తా ఉన్నాడు, నన్ను కొడుతున్నావు అన్న, నువ్వు నన్ను దాడి చేస్తున్నాను, ఎందుకు కొడుతున్నావు అంటే ఏంద్రా అని చెప్పేసి వాళ్ళ నాన్న అప్పటికే ఆపుతుండు. అరే వద్దురా ప్లీజ్ రా అని చెప్పి ఆపుతుంటే కూడా వింటలేడు. వీడియో రికార్డ్ చేస్తున్నా కూడా వాడు మరి హీరో అనుకున్నాడు కావచ్చు. మరి డెలివరీ బాయ్ ప్రతాపం. హీరో అయితే విలన్ని కొట్టాలి. డెలివరీ బాయ్ పైన నీ ప్రతాపం. వాళ్ళ అమ్మ ఆయన మీద ఉమ్మేస్తుందట చెప్తున్నాడు వీడియో రికార్డింగ్లా. ఇవి నన్ను కొడుతున్నాడు, నేను డెలివరీ తప్పించినా అని చెప్పేసి, నువ్వు ఎట్లిచ్చినవరా, ఏందని బాధ ఏందని అనుకుంటా పరిగెత్తుకుని వచ్చి దాడి చేస్తున్నాడు. ఫోన్ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు, కొడుతున్నాడు. సరే డెలివరీ బాయ్ తప్పు చేసింది అనుకున్నాం, కొడతావా? కొట్ట రైట్ నీకు ఒకటి ఇచ్చిండు. బలహీనుల పైన మీ ప్రతాపం, బలహీనుల పైన. బయట పోయి అడగడానికి ఎవరి మీద శాత కాదు, కానీ ఇట్లాంటి డ్రైవర్ల మీద, పని మనుషుల మీద, ఇట్లా డెలివరీ బాయ్ మీద మీ ప్రతాపం. సిగ్గుండాల కొంచెమైనా డెలివరీ బాయ్ పైన అటాక్ చేయడానికి. చెప్తున్నా అన్న, నేను ఏమన్నా అన్న, నీ సారీ చెప్పినా, ఫుడ్ మిస్టేక్ అయింది అన్న, నీ సారీ చెప్పినా అన్న అని చెప్తున్నా. అప్పటికే సారీ చెప్తే ఎందుకు కొడుతున్నా అన్న అని చెప్పేసి అంటున్నాడు కూడా వీడియో రికార్డింగ్లా. అంటుండే కూడా వినకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఏంద్రా నీ బాధ ఏంద్రా అనుకుంటా తంతున్నాడు ఎగబడి. అలా అమ్మ మీద ఉమ్మేసిందట ఆయన మీద. అంటే డెలివరీ బాయ్ అంటే అంత చులకనా మీకు? అంత చులకనా? ఎందుకంత చులకనా? అంటే మనిషి కదా డెలివరీ బాయ్లు. మీ బతుకులకు పోయి శాతకాకనే కదా బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి మీకు సాయం చేసేది.
పక్క పోటీ ఉండి 5 నిమిషాలు 10 నిమిషాలు పోయి కాకనే కదా మీకు వాళ్ళు వచ్చి వచ్చి మీకు డెలివరీ ఇచ్చేది. వాడిని కొడతావా నువ్వు? ఓడిచి నీకు అధికారం. అఖిల్ రాజు పైన ఖచ్చితంగా ఇంకా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో దాడి జరిగిందట. మన దాడి నిజంగా జరిగిందా మరి ఏందో కూడా ఇంకా తెలియదు. ఒక వీడియో వచ్చింది, వాళ్ళు ఎటో పోతుంటే ఒక వ్యక్తి చల్ దిగు అని చెప్పేసి కారు పైన అటాక్ చేస్తూ దిగుమంటుంటే వాళ్ళు పారిపోయినారు, అంటే కారులో ఉన్నారు. వాళ్ళ అమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కారు స్టేషన్కి పోయి నీరు నానా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. దాడి మరి ఏం జరిగింది అనేది కూడా తెలియాలి. నిన్నేమో దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసాడు. మా అమ్మను వస్తే అన్నాడు, డెలివరీ బాయ్ చేసేటోడు అని మాట్లాడతారా? భయపడుకుంటూనే పోతారు. సార్ పైకి రావాలా సార్ అని చెప్పేసి అడుగుతారు. ఉంటే ఎక్కడొక దగ్గర ఉండవచ్చులే, ఆ ఒక్కరిద్దరిని తీసుకొని మొత్తం అందరికీ ఆపాదిస్తావా? దీనిపైన ఎవరైతే ఇప్పుడు ఆ ఫుడ్ ఎవరైతే డెలివరీ ఉందో మరి స్విగ్గీ జొమాటోనా, మీరు కూడా దీనిపైన చూసుకోవాలి. ఎందుకంటే మీ ఎంప్లాయీస్ మీద ఆ విధంగా దాడి చేస్తూ ఉన్నారు, అంత చులకన చూస్తూ ఉన్నారు. మీరు ఊకోవద్దు. ఒక్కని కోసం ఇంత మీ సంస్థ సిబ్బంది ఆ మీద దాడి చేస్తే కరెక్ట్ కాదు. సో పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అఖిల్ రాజ్ పైన. ఇది కరెక్ట్ కాదు అఖిల్ రాజ్కి. ఎందుకంటే సినిమాలో ఒకటే సినిమా తీసిండు, హిట్ అయిపోయింది కదా, ఇక ఉంటుంది లోపల ఉండదు. ఇక లోపల అది ఆ యాటిట్యూడ్ అని ఆటోమేటిక్గా వస్తుంది. ఇక నెక్స్ట్ నాకు భవిష్యత్తు ఉండదో అని భయానికి నేను వీడియో తీసే ప్రయత్నం చేసిండు. సరే ఏది ఏమైనా కూడా ఇది కరెక్ట్ కాదు. డెలివరీ బాయ్ పైన దాడి చేయడం అఖిల్ రాజు ఇది చాలా నేరం. ఖచ్చితంగా అఖిల్ రాజు పైన, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజు పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయనకు సినిమాలు ఛాన్స్ కూడా ఇవ్వద్దు, అఖిల్ రాజు అనే వ్యక్తికి సినిమా ఛాన్స్ కూడా ఇవ్వద్దు అంటూ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తున్నానండి ANN తెలుగు.